హాయ్ హలో రైతు సోదరులకి నమస్కారం. మీరు చూస్తున్నారు ఎంబీ రైతు యూట్యూబ్ ఛానల్. నేను బిచ్నాయక్ అండి. సో ఎవరైతే మన ఛానల్ని మొదటిసారిగా చూస్తూ ఉన్నారో రైతుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తోటి రైతులకు షేర్ చేయండి, ఒక లైక్ కూడా చేయండి. సో మేజర్గా లైక్ అడిగేది ఇతర రైతులకు రీచ్ అవ్వడానికి. సో ఖచ్చితంగా ప్రతి రైతు చూస్తున్న ప్రతి రైతు లైక్ అయితే చేయండి. సో ఇది వచ్చేసి మనది 60 రోజుల పంట, పత్తి పంట. సో దీనికి ఇప్పటివరకు మనం ఎలాంటి యాజమాన్య పద్ధతులు పాటించామో ఒకసారి మాట్లాడుకున్న తర్వాత నెక్స్ట్ ఏం స్ప్రే చేయబోతా ఉన్నాం దీనికనే దాని గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాము. ఒకసారి చూసుకున్నట్లయితే ఇగో ఇక్కడ వరకు వస్తూ ఉంది, నా భుజాల వరకు వస్తూ ఉంది చేను ప్రజెంటు. సో ఇక్కడ వరకు అలాగే చూసినట్లయితే దాదాపు అన్ని మొగ్గలు స్టార్ట్ అయిపోయినాయి, అంటే పూత స్టార్ట్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ప్రతి కొమ్మకి పూతలు స్టార్ట్ అయినాయి. సో పూత కూడా స్టార్ట్ అయిపోయింది, అంటే ప్రతి చోట దాదాపు అన్ని కొమ్మలకు పూతలు ఉన్నాయి. ఇంతవరకు రావడానికి ఏమేమి స్ప్రే చేసాము, నెక్స్ట్ ఏది స్ప్రే చేస్తే అధిక పూత వస్తుంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాము. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేసినప్పుడు మేజర్గా వచ్చేసి స్టార్టింగ్లో ఫస్ట్ డోస్గా వచ్చేసి మోనో అండ్ స్టాప్ స్ప్రే చేసాము. అది వచ్చేసి ఒక నెల రోజుల పైరున్నప్పుడు స్ప్రే చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకసారి కాంప్లెక్స్ ఎరువు 28-28 అనేది వేసాము. అంతకుముందు కామన్గా మనము ఒకసారి ఏదైతే కలుపు ఉందో ఆ కలుపు ఉన్నప్పుడు కామన్గా విడిగో అండ్ అజిల్ అనే కాంబినేషన్ స్ప్రే చేసాము. సో అది కలుపు క్లియర్ అయింది. ఆ తర్వాత ఒక 10 days గ్యాప్ ఇచ్చి మోనో స్టాప్ స్ప్రే చేసాము. ఆ టైంలో వచ్చేసి ఒకసారి కాంప్లెక్స్ ఎరువు 28-28-0 ఇచ్చాము. ఆ తర్వాత నెక్స్ట్ స్ప్రేయింగ్ వచ్చేసి అప్పుడు స్ప్రే చేసినప్పుడు మొక్క చాలా చిన్నగా ఉండే. ఆ తర్వాత వచ్చేసి దాదాపు మనము ఒక 10-15 days గ్యాప్ ఇచ్చి ఆ తర్వాత లైకానే స్ప్రే చేయడం జరిగింది. లైకానే స్ప్రే చేసినప్పుడు చూపించాను చైన్ ఎలా ఉంది, ఆ తర్వాత చైన్ ఎలా పెరిగింది అనేది నేను లాస్ట్ వీడియోలో కూడా మీకు చూపించడం జరిగింది. ఇదే ఏరియాలో ఎక్కడే ఉండి వీడియో చేయడం జరిగింది, ఒకసారి చూపించండి. సో మీరు పోయిన వారానికి ఈ వారానికి కనుక గమనించినట్లయితే పోయినసారి నేను వీడియో తీసిన దానికి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి చేను ఎలా ఉందనేది. ఆ టైంలో ఎదుగుదలకు ఉంది చేను. ఇప్పుడేమో ఈ స్టేజ్కి వచ్చేసి దాదాపు మొత్తం పూత దశలో ఉంది, అన్ని పూతలే కనిపిస్తున్నాయి. అంటే ఇప్పుడు ఇవి ఇంకో 10 రోజులు అయితే కానీ మనకు పూత క్లియర్గా కనిపిస్తుంది. సో ఈ దశలో ఉంది. ఈ టైంలో మనము అంటే ఇది ఇంతవరకు రావడానికి గల రీజను, అంతకుముందు వచ్చేసి మనము లైకా స్ప్రే చేసాము. అంతకుముందు చెప్పడం జరిగింది, చాలామంది రైతులు స్ప్రే చేస్తూ ఉన్నారు, నెంబర్ ఆఫ్ రైతులు ఎవరు చూసినా కూడా లైకా 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 అంటూ ఉన్నారు. ఎందుకు అనంటే మేజర్గా మార్కెట్లో ఇప్పుడున్న అన్ని ప్రాబ్లమ్స్ ఏదైతే ఒక ప్రాబ్లం ఉందో, ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమకు ఒక ప్రాబ్లము, ఆ తర్వాత కింద జీడ అని చెప్పేసి అంటాం పేనుబంక ఒక ప్రాబ్లము, ఆ తర్వాత పై ముడత కింది ముడత, ఇలా గ్రోతింగ్, ఇవన్నీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కనుక ఇప్పుడు వీటికి స్ప్రే చేయాలి అంటే టెక్నికల్స్ ఒక 2-3 రకాల మందులు తీసుకొస్తే కానీ అవన్నీ క్లియర్ కావు. బట్ అన్నీ ఒకేసారి పోవాలి అని అంటే ఖచ్చితంగా మాత్రం లైకాకి పోద్దని చెప్పేసి నేను చెప్పాను. ఆల్రెడీ చాలామంది రైతులు వాడుతున్నారు, వాళ్ళు వీడియోలు కూడా పెడతా ఉన్నారు. వాళ్ళు స్ప్రే చేసిన తర్వాత ఒక వారం తర్వాత రిజల్ట్ ఎలా ఉంది, ఏ విధంగా పనిచేసింది అనేది వాళ్ళు క్లియర్గా వీడియోలు పెడతా ఉన్నారు. నేను కూడా గ్రూప్లలో షేర్ చేస్తూనే ఉన్నాను. ఒకసారి ఆ రైతులు వాళ్ళు చెప్తా ఉన్నారు, వెనక చేనులు చూపిస్తూ ఉన్నారు, దాంతోపాటు వాళ్ళ ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ వీడియోలు పెట్టడం కూడా జరిగింది. ఎవరికైనా కావాలంటే చెప్పండి, ఒక 20 వీడియోలు ఉంటాయి, పంపిస్తాను, కామెంట్లో రాయండి. అలాగే మీకు లైకా అనే మందు ఎలా పనిచేసింది అనేది నాకు క్లియర్ కట్గా మీరు కింద కామెంట్లో రాయండి. మీకు పనిచేసిందా, పనిచేస్తే ఎలా చేసింది, పని చేయలేదా, పని చేయకుంటే ఏమేమి ప్రాబ్లమ్స్ క్లియర్ కాలేదో క్లియర్గా రాయండి. ఎందుకంటే చాలామంది రైతులు చూస్తూ ఉంటారు కనుక వాళ్ళకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు నేను స్ప్రే చేశాను, ఇది నా రిజల్ట్, ఇంతవరకు ఉంది ఇప్పుడు నా చేను. మీరు స్ప్రే చేశారు, మీ పరిస్థితి ఏంటి అనేది కూడా నాకు తెలియాలిగా. నాకు తెలియాలి అంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తేనే నాకు తెలుస్తుంది. సో అది ఇప్పుడు దాదాపు చాలా ఏరియాస్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇవాళ 7వ తారీఖు. సో చాలా ఏరియాస్లో ఇప్పుడు వరంగల్, ఖమ్మం, నల్గొండ కానీ అన్ని ఏరియాస్లో చూసుకుంటే దాదాపు వర్షాలు పడుతూ ఉన్నాయి. ఈ టైంలో చాలామంది ఏదైతే సేద్యం చేసుకొని స్ప్రేయింగ్కి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా చూడండి, కింద ఆకు కింది భాగంలో జీడ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అంటే పేనుబంక లాంటివి ఉంటాయి, అలాగే ముడత ఉంటుంది. ఇదంతా క్లీన్ కావాలి అంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి లైకా స్ప్రే చేసి చూడండి. ఒకవేళ మీకు అంతగానో డౌట్ ఉంటే, మీకు ఒక 4 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకు మీ సొంతానికి తెచ్చి మీ ఇష్టం ఏది చేయాలనుకుంటే అది చేయండి. రిమైనింగ్ 2 ఎకరాలు వచ్చేసి లైకా చేయండి. ఆ 2 పొలాలు మీరే స్ప్రే చేస్తారు కనుక ఆ రెండింటి వ్యత్యాసం చూడండి, ఖచ్చితంగా మీకే తెలిసిపోద్ది రెండింటి వర్త్ ఏందనేది. సో అది ఖచ్చితంగా ఇప్పుడు ఎవరైతే చాలా చిన్నగా ఉన్నాయో చేనులు, ఇప్పుడు నేను చూస్తూ ఉన్నాను వస్తున్నప్పుడు కామన్గా ఈ స్టేజ్లో ఉన్న పొలాలు చాలా తక్కువ ఉన్నాయి, అంటే చిన్నగా ఉన్నాయి. దాదాపు ఒక 2 ఫీట్లు, 2.5 ఫీట్లు, 3 ఫీట్ల వరకు ఉన్నాయి. ఇది ఇప్పుడు చూస్తే దగ్గర ఒక 5 ఫీట్లకు వచ్చేసింది. సో ఈ స్టేజ్కి రావాలి అని అంటే మాత్రం ఖచ్చితంగా కొంచెం టైం పడుతుంది. సో దానికి పర్ఫెక్ట్ మందులనే స్ప్రే చేసుకోండి, అదొకటి. ఆ తర్వాత వచ్చేసి ఇప్పుడు ఇది హైట్కి వచ్చింది, దాదాపు ఈ హైట్ సరిపోద్ది మనకి. సో దీనికి నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే ఫ్లవరింగ్ స్టార్ట్ అవ్వాలి.
ఆల్రెడీ పూత దశలో ఉంది, బట్ ఈ ఉన్న పూత అనేది సరిపోదు. ఖచ్చితంగా చెట్టుకు ఒక 70-80 కాయలు కనుక ఉంటేనే కరెక్ట్ మనం అనుకున్నట్టు దిగుబడిని సాధించగలం. మామూలుగా ఇలాగే వదిలేస్తే ఏమవుద్ది అంటే చెట్టుకు ఒక 30-40 కాయలతో ఆగిపోద్ది. సో ఖచ్చితంగా ఈ గ్రోత్ అనేది కంటిన్యూ కావాలి. చైన్ దాదాపు కొన్ని చైన్లు చూస్తూ ఉంటాం మనం, ఈ హైట్కి కూడా వచ్చిన చైన్లు ఉన్నాయి. ఆ తర్వాత పైన కాయలు కాసి కింద చెట్లు వంగిపోవడం అనేవి కూడా చూస్తూ ఉంటాం మనం ఎప్పుడు దసరా టైంలో. సో ఇలాంటి కండిషన్స్ ఉంటాయి కనుక ఆ స్టేజ్కి రావాలి, దాంతోపాటు మంచి కాయలు కాయాలి అని అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ఇప్పుడున్న పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి మనము పై ముడత కింది ముడత క్లియర్ చేసిన తర్వాత సకింగ్ పెస్ట్లు ఏమేమి ఉన్నాయో అన్నీ పోయిన తర్వాత మళ్ళీ 10 రోజులకు రావాలంటే ఖచ్చితంగా వస్తాయి. ప్రజెంట్ ఉన్న వాతావరణం హెచ్చుతగ్గులు, కొన్నిసార్లు మబ్బులు వస్తూ ఉన్నాయి, కొన్నిసార్లు ఎండలు వస్తూ ఉన్నాయి, కొన్నిసార్లు వర్షాలు వస్తూ ఉన్నాయి. ఈ కండిషన్స్లో మళ్ళీ ఈ చీడ పీడ అనేది కామన్గా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు చిన్న చిన్న తోటలు ఉన్న వాళ్ళంటే ఒక నెల 15 రోజులు అవుతున్న వాళ్ళేమో కామన్గా లైకా స్ప్రే చేసుకోండి. ఎవరైతే ఈ స్టేజ్కి వచ్చి ఫ్లవరింగ్ దశలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ టైంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, ఇప్పుడు కూడా మీరు చూసినట్లయితే అక్కడక్కడ సకింగ్ పెస్ట్లో లేదంటే జీడానో అదో ఇదో కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అని అంటే, ఒక సైడు ఫ్లవర్ కోసము పూత కోసము, ఒక సైడ్ ఏమో అన్ని రకాల రసం పీల్చు పురుగుల కోసము, రెండు క్లియర్ అవ్వాలి. ఫస్ట్ అన్ని రకాల రసం పీల్చు పురుగులు పోతేనే ఈ పూత అనేది రాలకుండా ఉంటుంది. సహజంగా పూత దశలో రైతులు ఏం చేస్తూ ఉంటారంటే ఉలాలా స్ప్రే చేస్తూ ఉంటారు. ఉలాలా వలన మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఒకటి పచ్చదోమ ఒకటే పోద్ది. ఇప్పుడు ఓన్లీ పచ్చదోమ ఒకటే ఉందా అని అంటే ఖచ్చితంగా నేనైతే కాదనే చెప్తాను. పచ్చదోమ చాలామంది ఏముంది 400-500 పెడతారు, ఉలాలా స్ప్రే చేస్తారు, లైట్ తీసుకుంటారు. బట్ ఉలాలాకి నాకు తెలిసి ఒక పచ్చదోమ మాత్రమే పోద్ది క్లియర్గా. రిమైనింగ్ ఏదైతే ఉందో ఎర్రనల్లి కానీ లేదంటే కింద ఉన్న జీడా ఏదైతే ఉందో జీడా కానీ ఇది కానీ క్లియర్ అవ్వదు, అదొకటి. సో అందుకని చెప్పేసి నేను పర్టికులర్గా రికమెండ్ చేసేది ఏంటి అంటే జేటీ కార్ట్ వాళ్ళది జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ కార్ట్ అని చెప్పేసి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పడం జరిగింది. సో ఇది కాంబీ ప్యాకు. సో ఇందులో వచ్చేసి ఒక 2 బుడ్లు ఉంటాయి. ఆ 2 బుడ్ల గురించి మనం మాట్లాడదాం, కాసేపు దీన్ని పక్కన పెట్టేద్దాము. సో మేజర్గా ఈ 2 బుడ్లు, ఒకటి జేటీ కార్టు, ఒకటేమో ఫ్లవర్ ప్లస్. నేను ఇందాక చెప్పడం జరిగింది కదా, ఒకటి చీడా పీడ అన్ని క్లియర్ చేసుకోవాలి, దాంతోపాటు ఇంకోటేమో మనకి ఏదైతే ఉందో ఫ్లవర్ రావాలి. పూత దశలో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు పూత రాకుండా ఇంకెప్పుడు వస్తుంది? ఖచ్చితంగా ఈ దశలో పూత రావాలి అని అంటే ఫస్ట్ కింద ఉన్న సకింగ్ పెస్ట్ ఏదైతే ఉన్నాయో తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, దాంతోపాటు ముడత క్లియర్ అయిపోవాలి. ఒకవేళ పూత ఉండి తెల్లదోమ పచ్చదోమ ఉంటే పూత అనేది సహజంగా రసం పీల్చుకోవడం వలన రాలిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ టైంలో అది రాలకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలి, ఆ సకింగ్ పెస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా నిర్మూలించాలి. అలా కనుక నిర్మూలించగలిగితేనే ఆ పూత అనేది ఆగుద్ది. లేదు నాకు పూత ఉంది కదా, పూత ఎట్లా కాయగా మారిపోద్ది అనుకుంటే అది కనుక ఒకవేళ రసాన్ని పీల్చుకుంటే మాత్రం దాదాపు పూత అనేది ఒక 20-30%, కొన్నిసార్లు 40% కూడా రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అది చూసాం కనుక సో ఏం చేయండి అని అంటే జేటీ కార్డ్తోని ఇది పూత దశలో ఉన్న వాళ్ళే స్ప్రే చేయాలి. చిన్న తోట ఉన్న వాళ్ళేమో లైకా లాంటివి స్ప్రే చేసుకోండి. పూత దశలో ఉన్న వాళ్ళు, ఈ స్టేజ్లో ఉన్న వాళ్ళు స్ప్రే చేయండి, పూత కావాల్సిన వాళ్ళు. ఇది కనుక స్ప్రే చేస్తే అన్ని రకాల రసం పీల్చు పురుగులు పోతాయి. సేమ్ లైకా టైప్లో, లైకా అయితే ఏమేం పని చేస్తుందో ఆ టైంలో ఆ సేమ్ మ్యాక్సిమం అన్నీ క్లియర్ అయిపోతాయి. తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండినల్లి, అలాగే పై ముడత కింది ముడత దీంతో క్లియర్ అయిపోద్ది. ఇది వచ్చేసి కంప్లీట్గా ఫ్లవర్ ప్లస్ అంటే ఒకసారి మీరు గమనించవచ్చు, లాస్ట్ అంత ముందు ఏదైతే ఉందో లాస్ట్ ఇయర్ నేను దీనికి స్ప్రే చేయించాను కదా, మిరప తోటకి సఫారీ స్ప్రే చేసాం మనం. ఆ సఫారీ స్ప్రే చేసినప్పుడు తోట నీట్గా అయిపోయి ఎలాంటి పూత వచ్చి కాపు సెట్ అయిందో, సో ఇది ఫ్లవర్ ప్లస్ అనేది అలా పూతను తీసుకొస్తుంది. ఆ పూత అనేది వచ్చినప్పుడు కామన్గా ఈ సకింగ్ పెస్ట్ అనేది ఇది క్లియర్ చేస్తుంది కనుక వచ్చిన పూత వచ్చినట్టు దాదాపు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది. లేదు ఇది స్ప్రే చేసినాము ఇది లేదనుకోండి, ఏమవుద్ది అని అంటే పూత వస్తుంది కానీ ఇది రసం పీల్చుకోవడం వలన అది రాలిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది సహజంగా. ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కనుక ఖచ్చితంగా అన్ని రకాల రసం పీల్చు పురుగులు పోవాలి, దాంతోపాటు మంచి పూత నిలబడాలి, పూత రావాలి ప్లస్ పూత నిలబడాలి కనుక ఇది ఒకసారి స్ప్రే చేసుకోండి. ఖచ్చితంగా పూత అనేది అయితే ఆగుద్ది అండ్ పూత అనేది వస్తుంది, అన్ని రకాల రసం పీల్చు పురుగులు అయితే పోతాయి. ఆ తర్వాత పూత వచ్చిన తర్వాత పూతలో గమనిస్తూ ఉండండి ఖచ్చితంగా. ఎందుకు అనంటే చిన్న ఇప్పుడు పూత దశలోనే చిన్న పింక్ వోల్ బామ్ అని చెప్పేసి అంటాంగా, గులాబీ రంగు పురుగు అనేది సహజంగా వస్తూ ఉంటుంది. ఆ గులాబీ రంగు పురుగు లేదా ఎలాంటి పురుగున్నా కూడా
ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పాను, కాన్సార్ అనేది స్ప్రే చేస్తే అన్ని రకాల పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు, గులాబీ రంగు పురుగు, దాంతోపాటు ఎలాంటి కత్తెర పురుగు ఉన్నా కూడా, కాయతొలుచు పురుగు ఉన్నా కూడా మ్యాక్సిమం 100కి 100% పోద్ది అని చెప్పేసి. సో మీరు పూత దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా గమనించండి, ఆ పూతలో ఎక్కడన్నా మీకు గులాబీ రంగు పురుగు కనిపిస్తూ ఉందా, లేదా ఖచ్చితంగా పూత మధ్యలో పెడతా ఉంటాయి. ఇప్పుడు పూత అంటే అది ఇంకా బయటికి రాలేదు, వస్తుంది, ఇంకో వారం రోజుల్లో బయటకు వచ్చేస్తుంది పూత అంతా. ఆ టైంలో పూతలో గమనించండి, పురుగు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఆ పురుగు అనేది లోపల గుడ్డు పెట్టడం వల్ల, పూత దశలోని గుడ్డు పెట్టడం వల్ల అది పెరిగి పెద్ద అవుతున్న కొద్దీ, కాయగా మారుతున్న కొద్దీ ఆ గుడ్డు కాస్త పగిలి పిల్లగా మారిపోతూ ఉంటుంది. అది కాయలోనే ఉండిపోతుంది. అది మనకు ఎవరికీ తెలియదు. తర్వాత కాయ పుచ్చిపోయి కాయలో పురుగు ఉన్నప్పుడు మనం చూసుకుంటాం, అప్పటిదాకా దాని జోలికి పోము, అది ఏంటో అనేది కూడా తెలియదు రైతులకు సహజంగా. ఇలాంటి సిచ్యువేషన్ జరుగుద్ది కనుక రైతులు ఖచ్చితంగా 100కి 100% మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, పూత దశలోనే దానికి సంబంధించిన మందు స్ప్రే చేసుకోండి. పూత దశలో స్ప్రే చేసుకుంటే ఆ పురుగు పోద్ది, అది గుడ్డు పెట్టే అవకాశం కూడా మీకు రాదు. అలా జరిగిన పక్షంలో ఏమవుద్ది అని అంటే, తర్వాత మీకు ఏదైతే ఉందో కాయల పురుగు అనేది ఉండదు. లేదా వచ్చినప్పుడు చూద్దాంలే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా అప్పటికే జరగాల్సిన నష్టం అనేది జరిగిపోద్ది. కనుక రైతులు ఖచ్చితంగా జాగ్రత్త పడి ముందే స్ప్రే చేసుకోండి. చూసుకోండి, ఫస్ట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి. పూత దశలో స్ప్రే చేసుకుంటే కాన్సారు, ఆ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రావు. సో ఇప్పుడు జేటీ కార్ట్ అనేది ఈ వీక్లో స్ప్రే చేయబోతా ఉన్నాము. సో నెక్స్ట్ 1 వీక్ 10 డేస్లో వచ్చి ఖచ్చితంగా ఫ్లవరింగ్ దశలో ఉంటుంది. ఆ టైంలో వచ్చి మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఖచ్చితంగా. సో నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా కలుద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.